వాళ్ళు మీనాలకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో ఈ ఒక్క దెబ్బతో అర్థమైపోయింది ప్రభావతికి. ఏంట్రా నీ భార్యని వెనకేసుకొని వస్తున్నావు అంటే, మాట్లాడితే మా అత్తింటి వారిని అంటావెందుకు? నువ్వేమైనా తీసుకొచ్చి పెడుతున్నావా నీ పుట్టింటి నుంచి? నేను సంపాదించిందే కదా, సరుకులు నేను తెస్తున్నాను, వంట మీనా చేస్తుంది. ఇంక అనడానికి నీకేముంది? ఎందుకు అంత నోరేసుకొని అరుస్తున్నావు? నీ పెద్దరికాన్ని కాపాడుకో అన్నట్టు బాలు తిడతాడనమాట. బాగా దుమ్ము లేపేస్తాడు ప్రభావతికి. అయితే ప్రభావతి, ఏంటి నీ భార్యకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టావా? అసలు మీ నాన్నకి అని మాట్లాడుతూ ఉంటే సత్యం ఇంకా నోరు మూయిస్తాడు. ఇంకా అవసరమా, ఇంకా ఆపు, నీ జన్మకి నీ బుద్ధి మారదు, నువ్వు మనుషుని అర్థం చేసుకోలేవు అని. అయితే మీనాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాడు కదా బాలు. ఇక దానికి ఈ పూలగంప ఈ ముళ్ళకంపకి థ్యాంక్స్ చెప్తుంది. అంటే నీ థ్యాంక్స్ నీ పూలగంపలోనే పెట్టుకో, అసలు నువ్వు రవిగాడికి పెళ్లి చేయకుండా ఉండుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చుండేదా అన్నట్టు మాట్లాడతాడు. మీనా ఉండి తిరిగి తిరిగి భూమి గుండ్రంగా ఉన్నట్టు మీరు దాని గురించే వస్తారేంటి అన్నట్టు మాట్లాడుతుంది. లేకపోతే అది జరగకుండా ఉంటే మరిద్దరం ఎంత మంచిగా ఉండేవాళ్ళం అన్నట్టు మాట్లాడతాడు. మరోవైపు ఈ ప్రభావతి, సరుకులు వస్తున్నాయి, డబ్బులు ఏమైనా ఇచ్చి వెళ్ళాడా వాడు, లేకుంటే మీ పుట్టింటికి వెళ్ళారు కదా పండక్కి, అక్కడే మొత్తం ఊడ్చేశారా, బీదేడు ప్లేడ్చి అన్నట్టు మాట్లాడుతుంది. అంతటితో ఊరుకుంటుందా? ఇంకా ఎక్కువ ఎక్కువ మాటలనమాట. సరుకులకు డబ్బులు కట్టకపోతే ఎవరు కట్టాలని, పెళ్ళంతో కలిసి ఊరికే తిని కూర్చుందాం అనుకుంటున్నాడా వాడు అంటూ బాలుని తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడు దాకా మీనానన్న సహించింది. బాలుని ఒక మాట అనేసరికి తిరిగి చెంప దెబ్బ కొట్టినట్టు ప్రభావతితో, అనవసరంగా నోరు జారి మాట్లాడకండి మీ అబ్బాయిని. ఏం తెలుసు అసలు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇంట్లో మా ఆయన కూడా ఖర్చు పెట్టాలా, నీ కొడుకు లేడా అన్నట్టు